కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. 10వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు భోజనం తర్వాత వాంతులు, కడుపు నొప్పి చోటు చేసుకోవడంతో ఊటవుతున్న ముగ్గురు విద్యార్థినులను పాఠశాల సిబ్బంది రెబ్బెన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం బెల్లపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ముగ్గురు విద్యార్థినులకు వైద్యం అందిస్తున్నారు. గత వారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి ముగ్గురు విద్యార్థినులు 8, 6వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులకు అస్వస్థకు గురయ్యారు. వారిని హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల్లో 2 ఫుడ్ పాయిజన్ ఘటనలు ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చోటు చేసుకోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ప్రభుత్వ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు పారిశుద్ధ కార్మికులు ఆందోళన చేపట్టారు. 3 నెలలుగా తాము జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ జీతాలు చెల్లించాలంటూ పారిశుద్ధ కార్మికులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే కవ్వాల్ టైగర్ జోన్లో అటవీశాఖ ఆంక్షలు ఎత్తివేసి భారీ వాహనాలను అనుమతించాలంటూ జన్నారంలో అఖిలపక్ష నాయకులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు 20వ రోజుకు చేరుకున్నాయి. నిరసనలో భాగంగా ఈరోజు జన్నారంలో జాతీయ రహదారిపై అఖిలపక్ష నాయకులు రాస్తారోకో చేశారు. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే అటవీశాఖ అధికారులు కవ్వాల్ అటవీ ప్రాంతంలో ఆంక్షలు ఎత్తివేసి భారీ వాహనాలకు అనుమతి ఇవ్వాలంటూ అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు.